వచ్చినటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుచున్నాను. ఈరోజు అంశం ఏంటంటే ఏది శ్రేష్టమైనది. ఈరోజు అంశం ఏంటంటే అందరూ చెప్పండి, ఏది శ్రేష్టమైనది. చదవండి పరిశుద్ధ గ్రంథం నుంచి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మనం చూస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి ఫలమును పరసంబంధమైనదై తండ్రి యొద్ద నుండి వచ్చును. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం రెండు చేతులు చెప్తాం హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఒకసారి మనం గమనించినట్లయితే దేవుడు సంఘానికి కావచ్చు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డలకు ఒక హెచ్చరిక చేస్తాడు. ఏమనంటే, నా దేవుని సంఘమా, అతి దినాల నడపబడుతున్న దేవుని సంఘమా, ఇదిగో మీరు మోసపోకండి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు చూడండి, లోకంలో ఏది చూసినా శ్రేష్టమైనది గాను, రమ్యమైనది గాను, కనులకు చాలా ఇంపుగా కనిపిస్తూ ఉంటది. ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే మోసపోకుడి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే ఏది శ్రేష్టమైనది. ఇదిగో శ్రేష్టమైన ఫలము ఏదంటే, శ్రేష్టమైనది ఏదంటే అది దేవుని వద్ద నుండి వచ్చినది మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. అది దానిలో చంచలత్వమైనను, ఛాయ అయినను, మచ్చ అయినను, మరకైనను ఉండదు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు చూడండి, ప్రపంచంలో లోకంలో ఒకసారి మనం ఆలోచన చేయగలిగినట్లయితే, మనం ఏదైనా బట్టలు కొనాలనుకోండి, ఒక షాప్ ఆలోచిస్తే ఒకడు వచ్చి అంటారు, ఇదిగో అక్కడ నాణ్యంగా శ్రేష్టంగా ఉండవు, పలానా షాప్ అయితే శ్రేష్టంగా మనకి దొరుకుతాయి. లేకపోతే ఈ ఆహార పదార్థం ఎక్కడ తీసుకోవాలనుకోండి, పలానా చోట అది శ్రేష్టంగా ఉంటుంది, పలానా చోట వస్తువు శ్రేష్టంగా ఉంటుంది, పలానా చోట ఇది బాగుంటుంది అని చెప్పేసి శ్రేష్టమైనది ఏదో తెలుసుకొని విచారించి దాన్ని మనం పొందుకోవాలనుకుంటాం. అంతేనా? ఈ సహజంగా మన లోకంలో, మన జీవితంలో ఏదైనా శ్రేష్టంగా పొందుకోవాలని ఆశపడుచుంటాం. ఈరోజు శారీరకంగా ప్రతి ఒక్కదాన్ని శ్రేష్టంగా పొందుకోవాలని ఆశపడుచున్నప్పుడు, ఆత్మీయంగా నీ జీవితంలో శ్రేష్టమైన ఆశీర్వాదాలను పొందుకోవాలని ఆశపడగలుగుతున్నావా? నీ జీవితంలో ఆత్మీయమైనటువంటి దీవెనలు కావచ్చు, ఆత్మీయతో నువ్వు అభివృద్ధి పొందేటప్పుడు శ్రేష్టంగా నేను అభివృద్ధి పొందాలని ఈరోజు నువ్వు అనుకుంటున్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఆమేన్, హల్లెలూయా. అది శ్రేష్టమైనది, ఇది నాకు కావాలి, అది చేయాలని చెప్పేసి అనేకమైన వాటి కోసం పరిగెత్తి ఈరోజు దేవుని పక్కన పెట్టి శ్రేష్టము కాని వాటి వైపు ఈరోజు పరిగెడుతున్నావేమో దేవుడు మరలా హెచ్చరిక చేస్తున్నాడు, మరలా నేను జాగ్రత్త పరుస్తున్నాడు. ఏంటో తెలుసా? దేవుని సంగమా, మోసపోవద్దు. శ్రేష్టమైనది ఏదైనా ఉందంటే, శ్రేష్టమైన ఫలము ఏదైనా ఉందంటే అది కేవలం పర సంబంధమైనది మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. అది కేవలం దేవుని యొద్ద నుండి వచ్చేది మాత్రమే. ఒక చూడండి, ఒక వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి మాట తీరును బట్టి, ఆ వ్యక్తిని బట్టి మనము ఆ వ్యక్తి ఏ మాటలు మాట్లాడుతున్నాడో, మంచిగా మాట్లాడుతున్నాడో లేకపోతే వక్రంగా మాట్లాడుతున్నాడో మనం అర్థం చేసుకోగలం. అవునా? ఎవరు అవును కదా? సో ఒక మాట ఏమనంటే, అరే చాలా తెలివైనరా, ఆవలిస్తే లోపల ఉన్న పేరు లాగా పెట్టేస్తాడు అంటారు. అంత జ్ఞానవంతుడు మనం. కాబట్టి ఈరోజు నీవు అనుభవించే జీవితం కావచ్చు, నీకు వస్తున్న ఫలములు కావచ్చు, ప్రతి ఒక్క ఆశీర్వాదాలు అది పర సంబంధమైనదా, లోక సంబంధమైనదా, సాధన వల్ల కలుగుతుందా, అది దేవుని యొద్ద నుంచి నువ్వు పొందుకుంటున్నావు అనే విషయాన్ని నువ్వు జాగ్రత్తగా గ్రహించేటువంటి వ్యక్తిగా ఈరోజు నువ్వు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు శ్రేష్టమైన ఆశీర్వాదములతో, శ్రేష్టమైన దీవెనలతో ఆయనని ఎదుర్కొనుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి, వాటిని అనుభవించడానికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా అందుకు సిద్ధపడవలసిన దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అది కావాలి, ఇది చేయాలి, నేనేదో సంపాదించాలి, అలాంటి నేను సొంతం చేసుకోవాలి, లేకపోతే అది నేను పొందుకోవాలి, ఆ శ్రేష్టమైన దాన్ని నేను అనుభవించాలని చెప్పేసి పరిగెడుతున్నావు. కానీ ఒక్కసారి ఆగి నీ వెనక నుంచి చూస్తే నువ్వు ఆశపడే డబ్బు కావచ్చు, నువ్వు సంపాదించే సంపాదన కావచ్చు, నువ్వు కోరుకునే వ్యక్తులు కావచ్చు, నువ్వు సంపాదించిన ఆస్తి కానీ, అంతస్తులు కానీ, నీ పరువు ప్రతిష్టలు కానీ ఏమీ నీతో రావు. ఆమేన్.
ఆమేన్ హల్లెలూయా. నీకు శాశ్వత కాలం వచ్చేది ఏంటో తెలుసా? దేవుడు మాత్రమే. ఆమేన్ హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు మాత్రమే. ఆయన ఒకసారి ఆశీర్వదిస్తే ఆశీర్వాదం అక్కడితో నిలిచిపోదండి. ఆయన ఒకసారి దీవిస్తే నీ పంటలోనేమి పొలంలోనేమి నేను చేస్తున్న ప్రతి పనులు ఆయన ఒకసారి ఆశీర్వదించాడంటే ఆశీర్వాదం నీతోనే ముగిసిపోదు, అది తరతరముల వరకు కూడా నేను వెంటాడుతూనే ఉంటది. ఆమేన్ హల్లెలూయా. ఈ శాశ్వత కాలం కూడా నీతో ఉంటది. అది దేవుడి సంగమా, దేన్నో కావాలని ఏదో ఆశపడి ఈ రోజున పరిగెడుతున్నావు కానీ ఒక్కసారి ఆగి ఆలోచించు. ఇప్పుడు ఏది కోల్పోయావో, ఏదో సంపాదించాలని ఏం కోల్పోయావు ఒకసారి పరిశీలన చేసుకో. శ్రేష్టమైన ఆశీర్వాదాలు చేత పట్టుకొని ఈ రోజు నీ ముందు నుంచి ఉన్నాడు. శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకొని ఈ రోజు మీరు వెళ్ళును గాక. ఆమేన్ హల్లెలూయా. చదివిన పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 16వ వచనం ఒకసారి మనం చూడగలిగినట్లయితే 37వ అధ్యాయము 16వ వచనం. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. చాలండి. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఒకసారి మనం చూడగలిగినట్లయితే కొంచెముగా నీతిమంతులు కొంచెముగా కలిగి ఉన్నదంట, అది భక్తిహీనులు కలిగి ఉన్న కోట్ల ధనము కంటే, ధన సమృద్ధి కంటే చాలా శ్రేష్టమైనది. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు చాలా మంది క్రైస్తవులు చాలా ఏంటో తెలుసా, ఇదిగో మనం భక్తి చేస్తున్నాం కదండి, మాకన్నా వాళ్ళు ఎందుకు దీవించబడుతున్నారు, వాళ్ళు అసలు భక్తి పనులు కాదే చెడుతలో నడుస్తున్న వారే, మేము భక్తి చేస్తున్నాం, చాలా చక్కగా ఉంటున్నాం, దేవునికి చాలా భక్తి కలిగి జీవిస్తున్నాం కదా, మాకన్నా వాళ్ళు ఎందుకు దీవించబడుతున్నారు, వాళ్ళు ఎందుకు సుఖంగా ఉండగలుగుతున్నారు, వాళ్ళు చేస్తున్న ప్రతి పని ఎందుకు కలిసి వస్తుందని చెప్పేసి అనేకసార్లు ఆలోచిస్తూ మదన పడుతూ కలవరపడుతూ ఉంటాం. దేవుని సంగమా, ఈరోజు ఒకటి ఆలోచించే, వారి కలిగిన సుఖభోగముల కంటే నీవు కొలిగి ఉన్న ఈ కొంచెము నీతి, ఈ కొంచెము భక్తి అంట నేను సమృద్ధిలోకి నడిపిస్తుంది. ఆమేన్ హల్లెలూయా. నేను శ్రేష్టమైన జీవితాన్ని కలిగిస్తుంది. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు ఆ కొంచెము భక్తి ఈ రోజు నువ్వు కలిగి ఉండాలి. ఈ రోజు నేను చెప్పబోయే మాట ఏంటంటే, ఏ కొంచెములో నువ్వు ఉండాలి, కొంచెము ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటే ఆ శ్రేష్టమైన జీవితాన్ని, ఆ శ్రేష్టమైన దీవెనను అనుభవించగలుగుతామో నేను 2 మాటలు చెప్తాను. మొట్టమొదటి గంట కొంచెమైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. ఏముండాలండి? కొంచెమైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. చూడండి, ఆయన పోలికలో నిన్ను సృష్టించాడు, ఆయన స్వరూపంలో నిన్ను నిర్మించాడు, ఆయన కుమారుడిగా నిన్ను రూపుదిద్దుకున్నాడు. ఈరోజు అంత దేవుని స్వరూపం అంత లక్షణాలు లేకపోయినా కొంచెమైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఆమేన్ హల్లెలూయా. చదవండి పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. చాలండి. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ వాక్యం సెలవిస్తుందండి, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉన్నట్టు కంటేనంట కొంచెము భయభక్తులు కలిగి ఉండట మేలు. ఈరోజు చాలా మంది బాధపడుతూ కృంగిపోతూ ఉంటారు. ఏమనంటే, అయ్యా మాకంతా ఉంది, ఆస్తి ఉంది, డబ్బు ఉంది, తినడానికి అన్ని సమృద్ధిగా ఉన్నాయి, ఎటు చూసినా మాకే కొద్దు అనేది, కానీ మా జీవితాల్లో నెమ్మది లేదు, మా కుటుంబాల్లో నెమ్మది లేదు, మా వ్యాపారాల్లో నెమ్మది లేదు, మా భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య మా కుటుంబాల్లో నెమ్మది కరువైందయ్యా అని చెప్పేసి చాలా మంది ఏడుస్తూ వాపోతూ దిగులు పడుతూ ఉంటారు. ఈ రోజుల్లో దేవుడే వచ్చినాడంటే ఆ కొదువైన నెమ్మది నువ్వు పొందుకోవాలంటే, నీకు కొదువుగా ఉన్న కొరతగా ఉన్న ఆ నెమ్మది నువ్వు అనుభవించగలగాలంటే ఇగో కొంచెమైన భయభక్తులు కలిగి ఉండు. ఆమేన్ హల్లెలూయా. ఆయన ఏం కోరుతున్నాడు తెలుసా? ఆ కొంచెం భయభక్తులు కలిగి ఉండగలిగినట్లయితే, ఆ కొంచెం దేవుని భక్తి మహిమను కలిగి ఉండగలిగినట్లయితే దేవుడు అంటున్నాడు, నెమ్మది నీకు కలుగు చేస్తాను. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు నెమ్మది లేక ఇక్కడ ఎంతమందికి వచ్చినారో నాకైతే తెలియదు, కానీ కుటుంబాల్లో నెమ్మది లేదా, వ్యాపారాల్లో నెమ్మది లేదా, జీవితంలో నెమ్మది లేక విసిగిపోయితే నా బ్రతికింటే ఇక నేను పైకి రాలని ఎవరు నన్ను ఆదరించ
ఆదరించలేరని చెప్పేసి నెమ్మది లేని బ్రతుకు ఈ రోజు బ్రతుకుతున్నావేమో, ఎవరికి చెప్పుకోలేక ఎవరితో మాటలు పంచుకోలేక వేదన పడుచున్నావేమో. ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన నీతో దేవుని మాట్లాడుచున్నట్టే తెలుసా, నెమ్మది లేని నీ బ్రతుకులో, నెమ్మది లేని నీ జీవితాల్లో ఆయన ఈరోజు నెమ్మది కలుగ చేయబోతున్నాడు. ఆమె హల్లెలూయా. నీ భార్య భర్తల మధ్య నెమ్మది కలుగ చేయబోతున్నాడు, కుటుంబంలో నెమ్మది కలుగ చేయబోతున్నాడు, వ్యాపారంలో నెమ్మది కలుగ చేయబోతున్నాడు. అయితే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా, కొంచెమైన భయభక్తులు కలిగి ఉండు. ఆమె హల్లెలూయా. ఏం కలిగి ఉండాలండి? కొంచెమైన భయభక్తులు కలిగి ఉండు. చదవండి సామెతల గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనం ఒకసారి మనం చూస్తే, ఆజ్ఞను తిరస్కరించువాడు ఆజ్ఞను తిరస్కరించువాడు ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు చాలండి. ఆమె హల్లెలూయా. ఈరోజు చూడండి, దేని విషయంలో నువ్వు భయభక్తులు కలిగి ఉండాలంటే ఆజ్ఞ విషయంలో నువ్వు భయభక్తులు కలిగి ఉండు. ఆమె ఏ విషయం భయభక్తులు కలిగి ఉండాలంటే ఆజ్ఞ విషయంలో. ఇక్కడ వాక్యం సెలవిస్తుందంటే ఆజ్ఞ విషయంలో భయభక్తులు కలవాడంట లాభము పొందుతాడు. అది ఏ విషయంలో అయినా, ఆయన కుటుంబ పరంగా కావచ్చు, బిడ్డల పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో నువ్వు లాభం పొందాలంటే ఆజ్ఞ విషయంలో, ఆజ్ఞను బట్టి నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. అంటే ఈరోజు మందిరానికి వస్తున్నావు, భక్తి చేస్తున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి చేయాలంటే నీ ఎక్స్పీరియన్స్ చాలా ఉండొచ్చు, కానీ ఆజ్ఞ విషయంలో భయభక్తులు కలిగి ఉంటున్నావా? దేవుడి మాటను తూచా తప్పకుండా పాటించే వ్యక్తులు ఏ రోజులో ఉంటున్నావా? దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు చేయగలిగే వ్యక్తులు ఏ రోజులో ఉంటున్నావా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆమేన్ హల్లెలూయా. ఆయన ఆజ్ఞ విషయంలో అంట తూచా తప్పకుండా పాటించే వ్యక్తిగా, అంటే నీ జీవితాన్ని దేవుడి చిత్తానుసారం నడిపించే వ్యక్తిగా, దేవుడి చిత్తము చేయటంలో భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఈ రోజున ఉండగలిగినట్లయితే దేవుడు ఏమంటున్నారంటే నీకు లాభం చేకూరుస్తాడంట. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేకూరుస్తాడండి? లాభం చేకూరుస్తాడు. ఆ దినాల్లో బహు కరువు సంభవించింది. ఎలాంటి కరువు అంటే భయంకరమైన కరువు. 3 సంవత్సరాలు వర్షం లేక దేశం అల్లాడిపోతుందంట. ఎలాంటి కరువు అంటే తమకు పుట్టిన పిల్లల్ని వారి చంపుకొని తినంత కరువు సంభవించింది. ఇలాంటి కరువు సంభవించిన ఆ దినాల్లోనంట అప్పుడు ఏలియాతో దేవుడు మాట్లాడుచున్నాడు, ఇదిగో ఏలియా, నేను పోషిస్తాను, అయితే నువ్వు సారెపతి అనే గ్రామానికి వెళ్ళు, నేను పోషించడానికి నేను అక్కడ ఒక వ్యక్తిని సిద్ధపరిచాను. ఆమేన్ హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే మాట సెలవిచ్చాడో ఏలి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు, ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక విధవరాలంట కట్టెలు ఏరుకుంటూ ఉంది. కట్టెలు ఏరుకుంటూ ఉన్నప్పుడు ఆమెను చూసి, అమ్మ ఇదిగో నాకు త్రాగడానికి కొంచెం నీరుని తెచ్చిస్తావా అని అడిగాడు. వెంటనే ఆమె లేచినట్టుగా నీరే కదా అని చెప్పేసి లేచి నీరుని తెచ్చిద్దామని వెళ్ళబోయేటప్పుడు మరలా ఈ దైవజనుడు పిలిచి, అమ్మ తాగటానికి నీరుతో పాటు నాకు ఆకలిగా ఉంది, ఒక చిన్న అప్పము నా కోసం చేసి తీసుకురా అని అడిగిందంట. వెంటనే ఈమె ఏం మాట్లాడాలి అర్థం కాక నోరు తెరిచినట్టుని, అయ్యా చాలా కరువు దినాల్లో ఉన్నాము, మాకు తినడానికి ఆహారం లేదు, నేను నా బిడ్డ ఎంత పిండి ఉందంటే ఒక పిడికెలు పిండి, ఒక అప్పముకు సరిపోయే మాత్రమే పిండి నూనె మా దగ్గర ఉంది, అప్పము చేసుకుని తిన్న తర్వాత ఇక మా బ్రతుకు చనిపోవటమే, అంతకు మించి మాకు దారేమి లేదు అని చెప్పేసి బాధపడుతూ నేను ఎలా తీసుకురాలి అని చెప్పేసి అంటున్నప్పుడు వెంటనే దైవజనుడు అంటాడు, ఇదిగో నువ్వు భయపడవద్దు, నేను చెప్పింది నువ్వు చెయ్యి. ఒకసారి ఆలోచన చేయండి, అది ఎలాంటి పరిస్థితి? ఒకవేళ మనం ఆ పరిస్థితిలో ఉంటే చేసి తీసుకురాగలమా? ఆ దైవజనుడు చెప్పిన మాటను ఒకవేళ మనం ఆలోచించగలమా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఆ స్త్రీ ఏం చేసిందంటే, ఒకవేళ అది చాలా భయంకరమైన పరిస్థితి కావచ్చు, ఒకవేళ ఈ దైవజనుడికి అప్పము చేసిస్తే ఇక వారి జీవితంలో ఇక ఆహారం వారికి దొరకకపోవచ్చు, కానీ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను బట్టి భయభక్తులు కలిగి ఉందో, ఆయన ఆజ్ఞను ఎప్పుడైతే శిరసా వహించిందో దైవజనుడి మాట ప్రకారం అంట వెళ్ళి అప్పము చేసి తీసుకొచ్చింది. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. వెంటనే ఎప్పుడైతే అప్పము చేసి తీసుకొచ్చిందో దైవజనుడు దాన్ని భుజించి అంటాడు, ఇదిగో ఎప్పుడైతే భుజించాడో అక్కడ ఒక మాట రాయబడింది, చదవండి. పరిశుద్ధ గ్రంథంలో 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 15-16 వచనాలు ఒకసారి చూద్దాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు
ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. చాలండి. హల్లెలూయా. యెహోవా సెలవిచ్చిన ప్రకారం అంటే మరలా కరువు కొట్టివేసేంత వరకు, మరలా వీరికి ఆహారం సిద్ధపరిచేంత వరకు కూడా వీరి బుడ్డిలలోనే అయిపోలేదు, తొట్టిలో ఉన్న పిండి తరిగిపోలేదు. ఆమె హల్లెలూయా. ఒక విషయాన్ని గుర్తుంచుకో, దేవుని మాటని మనం ఎప్పుడైతే శిరస వహిస్తామో, దేవుని మాట ఆజ్ఞ ప్రకారం భయభక్తులుగా ఎప్పుడైతే చేస్తామో ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు విడిపించంట సమృద్ధిని దయచేస్తాడు. ఆమె హల్లెలూయా. కొన్ని పరిస్థితుల్లో అనిపిస్తూ ఉంటుంది, ఏమంటే ప్రభా ఈ పరిస్థితుల్లో మమ్మల్ని ఎలా చేయమంటున్నావేంటి, ఈ పరిస్థితులు ఇలా చేస్తే మేము బ్రతకగలమా, ఈ పరిస్థితుల్లో నీ మాట వింటే మేము బ్రతకగలమా, మా పరిస్థితి ఏంటని చెప్పేసి ఒక్కొక్కసారి దేవుడు సరిచిన మాటలు బట్టి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఆమె హల్లెలూయా. దేవుడు ఒక చోటికి వెళ్ళమన్నా, దేవుడు ఏదైనా చేయమన్నా, లేకపోతే అది చేయొద్దన్నా, లేకపోతే ఇలాంటి ఆజ్ఞలు మనకి జారీ చేసినప్పుడు దేవుడు అప్పుడున్న పరిస్థితులను బట్టి మనం భయపడిపోతూ ఉంటాం. ఒక విషయాన్ని గుర్తుంచుకో, దేవుడు మన పట్ల ఏది నిర్ణయించినా అది కేవలం మన మేలు కోసమే. ఆమె హల్లెలూయా. ఒకరి కష్టాలను ఉంచాడా, అది మేలు కోసమే. ఒకరి నిందలు అనుభవిస్తున్నావా, అది మేలు కోసమే. ఒకవేళ నువ్వు అనేకమైన శ్రమలు కూడా వెళుచున్నావేమో, అది నీ మేలు కోసమే. ఇప్పుడు ఈ కొద్ది కాలంలో శ్రమను చూసి నువ్వు బాధపడుచున్నావు కదా, తర్వాత మహిమలోకి దేవుడు నేను ప్రవేశపెట్టే రోజు ఒక రోజు రాబోతుంది. ఆమె హల్లెలూయా. అనేకమైన గొప్ప ఆశీర్వాదాలు పొందుకొని దాని మీద దేవుడు నేను చేయబోతున్నాడు. ఆమె హల్లెలూయా. ఈ సారిపతి విధవరాలు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు లోపడి భయభక్తులు కలిగి ఆజ్ఞ ప్రకారం చేసిందో తన బ్రతుకు మార్చబడింది, తన జీవితంలో సమృద్ధి కలిగింది, తన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలను పొందుకుంది. ఆమె హల్లెలూయా. ఈరోజు ఏ పొందుతూ ఈరోజు మందిరానికి వచ్చావో, సమృద్ధి లేక వచ్చావా, నెమ్మది లేక బాధపడుచున్నావా, వ్యాపారంలో లాభం లేక బాధపడుచున్నావా, దేవుని సంఘం ఒక విషయాన్ని గుర్తుంచుకో, దేవుని ఎందుకు కొంచెమైన భయభక్తులు కలిగి ఉంటూ దేవుని ఆజ్ఞను బట్టి కొంచెమైన భయభక్తులు కలిగి రోజున ఉన్నట్లయితే దేవుడు నీ స్థితిని మార్చబోతున్నాడు, నీ జీవితంలో నెమ్మది కలుగ చేయబోతున్నాడు, నీ వ్యాపారంలో దేవుడు లాభములు కలుగ చేయబోతున్నాడు, నీ కుటుంబాన్ని ఈ యొక్క సొంతంతటిని దేవుడు దీవించబోతున్నాడు. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. ఇలాగే ఒక కుటుంబం ఉన్నట్టండి. ఆ కుటుంబము చాలా పేద కుటుంబము. వారు ఆ రోజు కష్టపడి తెచ్చుకొని తింటే ఆ రోజుకి వారి జీవితం గడుస్తుంది. అంత పేదరికంలో జీవిస్తూ ఉన్నప్పుడు మీరు అంట ఒక తోటలో ఒక యజమానుడి కింద పనిచేస్తున్నారు. వారి పని ఏంటంటే ఆ తోటలు కాపలా కాయటం. ఆ కాపలా కాయటం పనిచేస్తున్నప్పుడు ఇది ఒక మంచి అలవాటు. ఏమనంటే ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళటం, దేవుని చిత్తానుసార ప్రకారం చేయడం, భక్తిలో జీవించడం ఇది అలవాటు అంట. అలా జీవిస్తూ ఉన్నప్పుడు ఒక రోజు దైవజనుడు అటుగా వెళ్తూ వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అప్పటికే వారి ఆహారం తిరిగి 4-5 రోజులు అయిపోయింది. 4-5 రోజులు అయిన తర్వాత ఆ రోజు భర్త ఏం చేశాడంటే కష్టపడిన తర్వాత కొంత డబ్బులు భర్త చేతికి వచ్చినప్పుడు ఆ డబ్బులు తీసుకొని కొంత బియ్యాన్ని ఇంటికి తీసుకొచ్చాడంట. నా పిల్లలు నా భార్య భోజనం చేసి ఇప్పటికే చాలా దినాలు అయిపోయింది కదా, ఈ రోజునే కొంచెం ఆహారం తింటారని చెప్పేసి ఆ యొక్క ఆహారాన్ని బియ్యాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు దైవజనుడు ఎప్పుడైతే ఇంటికి వచ్చాడో వ్యక్తులు మీరేం చేశారంటే ఆ తీసుకొచ్చిన ఆహారాన్ని మధ్యాహ్నం వేళ దైవజనుడు వచ్చారు కాబట్టి దైవజనుడిని భోజనం పెట్టకుండా పంపించకూడదు, ఆయనకి దైవజనుడు మనకు మంచి ఆతిథ్యం ఇచ్చి పంపించాలని దైవజనుడు చక్కగా పలకరించి మంచి ఆహారాన్ని వండి ఆ దైవజనుడికి పెట్టారంట. దైవజనుడు భోజనం చేస్తూ ఉన్నప్పుడు అరుణ పిల్లలు అక్కడ చూసి ఆతృతగా కళ్ళు అంటే ఆహారం చూసి అప్పటికే చాలా దినాలైందని కదండి ఆహారం తిని, ఆహారం చూసి ఆకలిగా ఉండి ఆతృతగా ఆహారం వైపు చూస్తున్నారంట. వెంటనే దైవజనుడు అన్నారు, అమ్మా పిల్లలకు అన్నం పెట్టావా, పిల్లలు ఆహారం తిన్నారంటే తిన్నారయ్యా మేము ఇప్పుడే భోజనం చేసాము అని చెప్పేసి అన్నంట. అన్నారంటే వెంటనే ఆ పిల్లలు లోపలికి తీసుకెళ్ళి, అమ్మ మీరు అలా చూడద్దు, ఇక్కడ కూర్చోండి, దైవజనుడితో మనం తర్వాత మాట్లాడతాం, తర్వాత ప్రార్థన చేసుకోవాలని చెప్పేసి పిల్లలిద్దరిని ఇంట్లో కూర్చోబెట్టి దైవజనుడిని భోజనం చేసిన తర్వాత వెంటనే దైవజనుడికి పరిస్థితి అర్థమయ్యి అక్కడ మోకరించి చేతులెత్తి కన్నీరు కాచి ప్రార్థన చేశాడంటే, ప్రభా ఇదిగో నీ అంటి భయభక్తులు కలిగి నీ కుటుంబము, నీ ఆజ్ఞను బట్టి భయభక్తులు కలిగి నీ కుటుంబము సేవకునిగా నన్ను చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చారు కాబట్టి ప్రేమతో ఈ
పొదుగులో ఈ లేవులో వీరికి సమృద్ధిని కలిగించండి అని చెప్పేసి ఆయన ఆశీర్వాద వచనాన్ని అప్పుడు గృహంలో వదిలి ఆ గృహాన్ని దీవించట ఆయన పని ఆయన వెళ్ళిపోయారు. కొన్ని దినాలు గడిచిన తర్వాత ఇలా యజమానుడు వచ్చి ఇదిగో మేము మాకు జాబ్ ఏమైందంటే అక్కడ పర్మనెంట్ అయిపోయింది, మేము అక్కడ ఉండుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఎక్కడున్న మా సర్వస్వాన్ని మేము అక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి నువ్వు మా దగ్గర నమ్మకంగా పనిచేసావు కాబట్టి మేము ఒక నిర్ణయానికి వచ్చాము. ఇదిగో దీని మీద ఈ యొక్క తోటకి నిన్ను యజమానిగా చేస్తున్నాము, దీని మీద వచ్చిన లాభంలో కొంత మాకు ఇచ్చి అంటే 100%లో మాకు ఒక 40% ఇచ్చి మిగతా లాభాన్ని నీవు తీసుకో, దీనికి కావాల్సిన సమృద్ధిగా ప్రతిదీ మేము నీకు ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ఎప్పుడైతే మాట సెలవిచ్చాడో వారు సంతోషంగా ఆనందంగా గడపడం సాగించారట. ఆమె హల్లెలూయా హల్లెలూయా. వారి జీవితంలో లేమి ఉండొచ్చు, వారి జీవితంలో కొదువు ఉండొచ్చు, వారి జీవితంలో నెమ్మది లేని పరిస్థితులు ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే దేవునికి భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞను బట్టి ఆనందించి ఆ కొంచెంలో దేవునికి నమ్మకంగా ఉన్నారు కాబట్టి దేవుడు వారికి అనేకమైన వాటి మీద దేవుడు నియమించాడు. ఆమె హల్లెలూయా. ఈరోజు శ్రేష్టమైన ఆశీర్వాదాలను పొందుకోవాలంటే మొట్టమొదటి ఏం కలిగి ఉండాలండి? కొంచెమైన భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది కంట నీ శక్తి కొంచెమైనా సరే దేవుని నామమును బట్టి ముందుకు వెళ్ళాలి. ఆమె హల్లెలూయా. రెండోది ఏంటండి? నీ శక్తి కొంచెమైనా దేవుని నామమును బట్టి ముందుకెళ్ళే వాడికి ఏ రోజున ఉండాలి. చదవండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. నీకున్న శక్తి కొంచెమే, నీ శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు, నా నామమును ఎరుగనలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడను వేయనేరడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఒకసారి మీరు గమనించారా? నీ శక్తి కొంచెమైనా సరే దేవుని నామమును ఎప్పుడు నువ్వు ఎరుగనలేదు కాబట్టి ఇదిగో నీకు ఒక ద్వారమును తలుపు నేను తెరుస్తున్నాను, దానికి ఎవరును వేయలేరు. ఆమేన్ హల్లెలూయా. అదే ద్వారం తెలుసా? ఆశీర్వాదం అనే ద్వారం ఈరోజు దేవుని కోసం తెరిచాడు, నెమ్మది అనే ద్వారాన్ని తెరిచాడు, ఆరోగ్యం అనే ద్వారాన్ని ఈరోజు నీ కోసం తెరిచాడు, సమాధానం అనే ద్వారాన్ని ఈరోజు నీకు తెరిచాడు. ఈరోజు నువ్వు ఏ కొద్దుతో బాధపడుచున్నావు, ఏ యొక్క ప్రార్థన కలిగి ఈరోజు విన్నపం కలిగి హృదయానికి వచ్చావో ఆ ద్వారము మీ జీవితాల్లో తెరవబడును గాక. ఆమేన్ హల్లెలూయా. అయితే ఈ శక్తి కొంచెమైనా సరే దేవుని నామమును బట్టి ముందుకెళ్ళు. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు విశ్వాసులు ఈ నేటి దినాల్లో ఎలా ఉన్నారంటే కొన్ని సమస్యలు వస్తే, కొంచెం ఇబ్బందులు వస్తే, కొన్ని నిందల అవమానాలు మనం ఎదుర్కొంటున్నప్పుడు వారి యొక్క పరిస్థితి, వారి మాటలు ఎలా ఉంటాయి అంటే దేవుడు నాకు ఏం చేశాడండి, ఎంత భక్తి చేస్తున్నారు కదా, దేవుడు చేసింది ఇదేనా, దేవుడు నా జీవితంలో చేసిన మార్పు ఇదేనా, దేవుడు నా జీవితంలో వస్తుందన్న మార్పు ఇదేనా, ఆయన తలుపు తెరిచానన్నట్టుగా ఏది తెరవడలేదేంటి అని చెప్పేసి అనేక సార్లు ఆయన నామాన్ని అవమానపరిచేటువంటి బిడ్డలుగా ఈ రోజు ఉన్నావా? దేవునితో మాట్లాడుతున్నాడు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, నీ శక్తి కొంచెమైనా పర్లేదు, నీ శక్తి నువ్వు దాన్ని తట్టుకోలేకపోతున్నావా? నీ శ్రమల్లో ఇబ్బందుల్లో అనేకమైన నిందలో ఉన్నావా? అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకో, ఆయన నామమును పట్టుకొని ముందుకెళ్ళు. యేసు నామములో సమస్తములు సాధ్యమే. ఆమేన్ హల్లెలూయా. ఆయన నామం ఎలాంటి నామం అండి? ఉన్నతమైన నామము. ఆయన నామం ఎలాంటి నామము? గొప్ప నామము. కాబట్టి అటు నామమును కలిగి ఉన్న నీవు ఆయన నామమును పట్టుకొని వెళ్ళగలిగినట్లయితే ఆ శ్రమలో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, నీకున్న ఇక్కడి నుంచి దేవుడు తప్పించంట శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని కలుగజేయబోతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఆ శ్రేష్టమైన దేవుని కలుగజేయబోతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. చదవండి పరిశుద్ధ గ్రంథంలో 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఒకసారి మనం చూస్తే, తన నిత్యమైన మహిమకు కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణంగా చేసి చాలండి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఈ వాక్యం సర్వీస్ తెలుసా? ఇదిగో ఆయనే మిమ్మల్ని పిలిచాడు కదా, ఆయనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు కదా, ఆయనే మిమ్మల్ని తన స్వరూపంగా నిర్మించుకున్నాడు కదా. ఈ కొంచెం శ్రమలో ఓపికగా ఉండగలిగినట్లయితే, ఈ కొంచెం శ్రమలో దేవుని నామాన్ని
ఆ శ్రమ నుంచి నేను విడిపించి నేను పరిపూర్ణంగా చేసంట నేను స్థిరపరుస్తాడు. ఆమె హల్లెలూయా. అందుకే యోబు గ్రంథంలో మాట్లాడుతుంది ఏమంటే తెలుసా, శ్రమలు ఎప్పుడైతే అనుభవిస్తావో, నీవు శ్రమలు ఎప్పుడైతే నేను విస్తరిస్తాయో నీవు సువర్ణంగా మార్చబడతావు. ఆమె హల్లెలూయా. ఎలా మార్చబడతావు అండి? సువర్ణంగా మార్చబడతావు. ఎందుకు సమస్యలు, ఎందుకు శ్రమ, ఇబ్బందులు అంటే నేను సువర్ణంగా మార్చుటకే, నిన్ను నీ జీవితానికి వెలిగించుటకే, నీ భక్తిలో నీ యొక్క జీవితంలో నీకు ఆశీర్వాదాలు కూడా నేను ఉంచుటకే ఈ శ్రమలు. ఆమె హల్లెలూయా. అంతే తప్ప నువ్వు కన్నీరు కాస్తుంటే, లేకపోతే నువ్వు వేదన పడుచుంటే దేవుడు మౌనంగా ఉండే దేవుడు మాత్రము కాదు. ఆమె హల్లెలూయా. ఆయన కన్నీరు తుడిచే దేవుడు అండి. ఆయన నీతో పాటు ఆయన కన్నీరు కార్చే దేవుడు, నీ బాధను ఆయన అనుభవించే దేవుడు. ఆమె హల్లెలూయా. కాబట్టి ఈ శ్రమను చూసి ఇబ్బంది పడద్దు, ఈ శ్రమను చూసి కలవరపడద్దు, ఈ యొక్క నష్టము చూసి నువ్వు కలవరపడద్దు. దేవుడు నామాన్ని తలుచుకుని ఎప్పుడైతే నువ్వు ముందుకెళ్ళగలుగుతావో నేను దేవుడు సువర్ణముగా చేయునుగాక, నేను దేవుడు తేజనింప చేయునుగాక, ఈ జీవితాన్ని శ్రేష్టమైన ఆశీర్వాదముతో నింపునుగాక. ఆమె హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఈ విషయం మీ అందరికీ తెలుసు. దావీదు జీవితంలో ఒకసారి మనం గమనించినట్లయితే, ఫిలిష్తీయుడు అయిన గొల్యాతు ఇశ్రాయేలు మీదకి దండెత్తొచ్చాడు. ఫిలిష్తీయుడు చూసి ఆచారభావుడు, గొప్పవాడు, బలవంతుడు, బలిష్ఠుడు. అతన్ని చూసి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పారిపోతున్నారు. ఏమనంటే, అయ్యో ఇంతటి బలశాలిని, ఇంతటి గొప్పవాడిని జయించడం మాత్రము కాదు, మేము జయించలేము, మాకు అంత శక్తి లేదని చెప్పేసి బలము కలిగిన వారు, ఎన్నో యుద్ధాలు జయించిన వారు, బలిష్ఠులైనటువంటి ఇశ్రాయేలీలంట భయపడి పారిపోతున్నారు శత్రువులను చూసి. అయితే ఈ చిన్నవాడైన దావీదు ఉన్నాడు చూడండి. ఎవరండి? ఈ చిన్నవాడైన దావీదు నుంచుంటే ఆ గొల్యాతు తొడగాలంటూ కూడా ఉండడేమో నాకు తెలిసి. ఆమె హల్లెలూయా. అంత చిన్నవాడైన దావీదు అంటాడు ఆ ఇశ్రాయేల్ ప్రజలతో, తన పక్కన ఉన్న వారికి అంటాడు ఏమనంటే, ఇదిగో ఎందుకు మీరు కలవరపడుచున్నారు, ఎందుకు మీరు బాధపడుచున్నారు, ఆ సున్నతి లేని ఫిలిష్తీయుని చూసి మీరు ఎందుకు కలవరపడుచున్నారు అని ధైర్యం కలిగి రాస్తాడు. మహారాజా ఇదిగో నేను ఆ వ్యక్తిని జయిస్తాను, ఆ వ్యక్తితో నేను యుద్ధానికి వెళ్తాను అని చెప్పేసి అంటాడు. అక్కడ ఉన్నవారు అంటారు, అందరూ నవ్వి, ఎలా చూస్తే ఏడంత లేవు, ఇంత బలశాలు ఉన్నాం, ఇంత యుద్ధంలో నైపుణ్యం కలిగిన వారు ఉన్నాం, మేము జయించలే నీ గొల్యాతు నువ్వు జయిస్తావా, మాకు శక్తి లేదు నీ శక్తి ఉందని చెప్పేసి అందరూ ఎంతగా నవ్వుతూ ఉంటారు. అయితే దావీదుకు తెలిసి ఏంటో తెలుసా, తన ముందున్న వాడి కంటే తనతో ఉన్నవాడు గొప్పవాడు. ఆమె హల్లెలూయా. నీలో ఉన్నవాడు గొప్పవాడు. నీ ముందున్న సమస్యల కంటే గొల్యాతు వంటి సమస్యలు నీ ముందున్నా, గొల్యాతు వంటి ఇబ్బందులు నీ ముందున్నా కానీ ఒకటి గుర్తుంచుకో, నీలో ఉన్నవాడు, నీతో ఉన్నవాడు గొప్పవాడు. ఆమె హల్లెలూయా. ఆ సమస్యలు, ఆ ఇబ్బందులు నిన్ను ఏమి చేయలేవు. ఆ విషయాన్ని తెలుసుకున్న దావీదు అంటాడు, అవును నేను ఆ వ్యక్తిని జయించగలను చెప్పేసి ఎటువంటి ఆయుధాలు లేకుండా దేవుని నామమును పట్టుకొని యుద్ధానికి బయలుదేరుడు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దావీదు అంటున్నాడు, యేసయ్య నామములో శక్తి ఉంది, ఆ నామం పట్టుకుని నేను ముందుకెళ్తున్నాను కాబట్టి ఈ గొల్యాతు కాదు కదా, ఎంతకన్నా గొప్పవాడు వచ్చిన నేను జయించగలను. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు విశ్వాసంగా నీకు ఆ ధైర్యం ఉందా? ఆ యొక్క తీర్మానం, బలమైన విశ్వాసం నీలో ఉందా? చిన్న సమస్యకే, చిన్న ఇబ్బందులకే, కుటుంబంలో వస్తున్న చిన్న కలహాలకి కృంగిపోతున్నామా? చిన్న సమస్యలకి, నిందలకి, అవమానానికి ఈరోజు కృంగిపోతున్నావా? దావీదు వారి ధైర్యం కలిగి ఉండు. ఆమేన్ హల్లెలూయా. నీలో ఉన్నవాడు గొప్పవాడని, నీతో ఉన్నవాడు శక్తివంతుడని, ఆయన నామం శక్తి కలిగినదని, జయించే నామం అని ఈరోజు నువ్వు విశ్వాసం కలిగి ధైర్యంగా ఉండగలిగినట్లయితే నీ ముందున్న సమస్య నుంచి, ఇబ్బంది నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా.
యుద్ధానికి బయలుదేరాడంటే ఇది ఒక గలియాతు చూసి ఈ దావీదుని చూసి అంటాడు నవ్వుతా, ఇదిగో కుక్క నక్క అని చెప్పేసి అనేకమైన పేర్లతో సంబోధిస్తూ, నువ్వు నా మీదకి యుద్ధానికి వస్తున్నావు కదా, రా నీ మాంసాన్ని ఆకాశపు గ్రద్దలకి, ఆకాశంలోనే తిరుగుతున్న గ్రద్దలకి, అనేకమైన వాటికి నీ మాంసాన్ని వేస్తానని చెప్పేసి బెదిరిస్తూ వికారంగా నవ్వుతూ ఆయన విచ్చలవిడిగా మాట్లాడుచున్నాడు. అయితే దావీదు అంటాడు, ఇదిగో గొలియాతు, నువ్వు ఖడ్గముతో బళ్ళెముతో అనేకమైన ఆయుధాలతో నా మీదకి యుద్ధానికి వచ్చావు, కానీ ఇదిగో నేను నా దేవుని నామం పట్టుకుని యుద్ధానికి వచ్చాను. ఆమె హల్లెలూయా. చదవన్నమాట మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 45-46 వచనాలు చదవండి. దావీదు నీవు కత్తియు ఈటెయు పల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఎంత ధైర్యం అండి చూడండి దావీదు. అందుకే దావీదు అంటారు ఏమనంటే, దావీదు అంట సింహపు గుండె లాంటి వాడంట. ఏంటయ్యా దావీదు ధైర్యం? దావీదుకి ఎందుకు అంత ధైర్యం వచ్చింది? వెనకాల ఎవరైనా బంధువులు ఉన్నారా? వెనకాల ఎవరైనా అధికారులు ఉన్నారా? వెనక ఎవరైనా అతనికి తెలిసిన వారు గొప్పవారు ఎవరైనా ఉన్నారంటే అందరూ ఉన్నారు, కానీ ఎవరూ లేనటువంటి అనాథే దావీదు. అందరూ ఉన్న గొర్రెలు కాచుకుంటూ అడుగుల బ్రతికి దావీదే. కానీ ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో, ఎప్పుడైతే దేవుడు అతన్ని కోరుకున్నాడో, ఎప్పుడైతే దేవుడు అతన్ని ప్రత్యేకించాడో, అతనిలో దేవుడు ఆ ధైర్యాన్ని నింపాడు. ఆమేన్ హల్లెలూయా. అతను ధైర్యవంతుడిగా మారాడు. అప్పుడు ఏ యుద్ధానికి వెళ్ళినా, ఎటువంటి శత్రువుని అతన్ని జయించి, ఎటువంటి శత్రువుని అతని యుద్ధానికి వెళ్ళినా ఖచ్చితంగా జయము పొందుకొని తిరిగి వచ్చేవాడు. ఆమేన్ హల్లెలూయా. ఈ గొలియాతుని చూసి అంటున్నాడు, ఇదిగో గొలియాతు, నువ్వు ఒకవేళ ఖడ్గముతో అనేకమైనటువంటి ఆయుధాలతో యుద్ధంకి వచ్చేవో, కానీ నేను దాని దేవుని నామమును పట్టుకుని యుద్ధానికి వచ్చాను. ఈ రోజు ఖచ్చితంగా యెహోవా నిన్ను నా చేతికి అప్పగించబోతున్నాడు అని చెబుతూ ఒక రాయిని తీసుకొని తన ఒడిశల్లో పెట్టి గిరా తిప్పి ఎప్పుడైతే కొడతాడో ఆ గొలియాతు బొక్కబోరగా పడిపోతాడు. ఆమేన్ హల్లెలూయా. అన్నది ఆజానుభావుడు ఒక్క రాయికి పడిపోతాడండి. ఆమేన్ హల్లెలూయా. ఒక్క రాయికి అంతటి ఆజానుభావుడు నేలను కూలాడు. ఈరోజు చూడండి, దేవుడు నీ పక్షముగా యుద్ధం చేస్తే, దేవుడు నీ పక్షముగా ఉంటే, దేవుడు నీ పక్షముగా ఉండి కార్యం జరిగిస్తే ఆయనకి సమస్తమును సాధ్యమే. ఆమేన్ హల్లెలూయా. ఒకవేళ మనం చూసినప్పుడు అది చాలా పెద్దగా కనిపించవచ్చు, అది మనకి అసాధ్యము కావచ్చు, అది మన వల్ల కాకపోవచ్చు, కానీ దేవుడితో కలిసి ఆ పని ప్రారంభిస్తే, దేవుడి నామమును పట్టుకుని ఆ పని ప్రారంభిస్తే సమస్తమును సాధ్యమే. ఆమేన్ హల్లెలూయా. ఏ సమస్య అయినా, ఏ ఇబ్బంది అయినా, ఏ పని అయినా సరే ఆ సమస్తమును దేవుడిని సాధించగలుగుతావు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు రెండో మాట ఏంటంటే, కొంచెమైనా నీ శక్తి కొంచెమైనా సరే దేవుడి నామాన్ని పట్టుకొని మొదలుకెళ్ళినప్పుడు ఆయన శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఆమేన్ హల్లెలూయా. ఒక సమస్యల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో నీ శక్తి కొంచెంగా ఉండొచ్చు, ఇప్పుడు నీ స్థితి కొంచెంగా ఉండొచ్చు, నీ గృహము చిన్నది కావచ్చు, నీ వ్యాపారం చిన్నది కావచ్చు, నీ జీవితం చిన్నది కావచ్చు. దేవుని నామమును బట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నీ వ్యాపారంలో ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నీ కుటుంబంలో ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నీ కుటుంబంలో దేవుని భయభక్తులు కలిగించడం మొదలు పెడతావో, దేవుడు ఆ కొంచెముగా ఉన్న స్థితిని, ఆ కొంచెముగా ఉన్న వ్యాపారాన్ని, ఆ కొంచెముగా ఉన్న నీ జీవితాన్ని అంట మహా అభివృద్ధిలోకి దేవుడు నడిపించబోతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఎలా నడిపించబోతున్నాడండి? మహా అభివృద్ధిలోకి నడిపించబోతున్నాడు. మీ అందరికీ తెలుసు, ఈ మహిమ మినిస్ట్రీ కాలి నడుపుతో ప్రారంభమైన ఈ మహిమ మినిస్ట్రీ దేవుడు దీన్ని మహావృక్షంగా చేశాడు. ఆమేన్ హల్లెలూయా. అవును, మొదట్లో ఇది చాలా కొంచెంగా ఉండొచ్చు. మీకు అందరికీ తెలుసు, కాలి నడుపుతో సువార్త ప్రకటిస్తూ ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు గుండా ఈ పరిచయం దైవజనులు ప్రారంభించారు. ఎన్నో ఆటుపోట్లు కావచ్చు, కానీ మాకు కానీ దైవజనులు గారు ఒకటి తెలిసి ఏంటో తెలుసా, దేవుని చింతన చేయటం కానీ,
మా శక్తి కొంచెమైనప్పటికీ, మాకున్న మనం కొంచెమైనప్పటికీ, కానీ దేవుని నామం పరుచుకొని ముందుకెళ్ళడం మాత్రం మాకు తెలుసు. ఆమేన్ హల్లెలూయా. ఆయన మనకు నేర్పించింది కూడా అదే. ఆమేన్ హల్లెలూయా. చివరి దినాల్లో ఆయన నాతో కానీ విలువైన కొన్ని మాటలు మాతో పంచుకోవడం జరిగింది అనమాట. అంటే ఆయన కావాలని కూర్చోబెట్టి చెప్పిన మాటలు కాదు, కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు ఇప్పుడు మాకు ఎంత ఉపయోగకరంగా ఉన్నాయో మాకు ఇప్పుడు అర్థమైంది. ఏమైందంటే లాస్ట్ సండే ఆయన ఫ్రైడే ఆయన ప్రభు మనలోకి చేరతామనగా ఆ సండే వర్తమానం చెప్పి పైకి వచ్చేసారు. ఆ నైట్ మేము ఆయన మధ్యలో ఆడుతున్నాం. ఏమనంటే నాన్న ఒక్క హాస్పిటల్కి వెళ్తే ఒక్కసారి చూపించుకోండి అని చెప్పేసి బతులు ఆడుతుంటే ఆయన మా మాటలు పట్టించుకోకుండా మాట్లాడుతూ ఉన్నారు మాకు. ఏమనంటే ఆ రోజు వాక్యంలో అంతా ఆయన సాక్ష్యం గురించి, దేవుడు ఆయన ఎలా నడిపించాడో, ఏ విధంగా ఆయన జీవితంలో అద్భుతాలు చేశారని చెప్పేసి అనేకమైన సాక్ష్యాలు ఆ రోజు వాక్యంలో పంచుకున్న తర్వాత రీడింగ్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేసే ముందు అందరికీ ఆయన ఒక మాట చెప్పారు. ఎవరంటే బయట కూర్చున్న వారు కానీ లోపల ఉన్న వారు ప్రతి ఒక్కరు అందరూ మందిరంలోకి దేవుడు మీ అందరినీ దీవించబోతున్నాడు, దేవుడు మీతో మాట్లాడాలనుకుంటాడని చెప్పేసి అందరినీ లోపలికి రమ్మన్నారు. ఏమైందంటే అమ్మకి కొంచెం అనారోగ్యంగా ఉండటం వల్ల ఎండలో కూర్చోలేకపోతే ఎంత వాళ్ళో తెలియదు, కానీ అమ్మ రాకుండా ఇంటి దగ్గర బయట కూర్చొని ఉన్నారు. నాన్న చూసానేమో పైకి వచ్చిన తర్వాత ఆయన కూర్చొని మేమేమో ఆయనకు బాగాలేదని టెన్షన్ పడుతూ నాన్న మీరు రండి ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళాను మేమీ కంగారులో ఉంటే ఆయన అమ్మని పిలిచిమో దేవుడు ఏం మాట్లాడాడు ఈరోజు, బయట ఉన్న వారందరినీ లోపలికి రమ్మని చెప్పాడు కదా. బయట ఉన్న వారందరూ లోపలికి రమ్మన్నప్పుడు నువ్వు రావాలి కదా, దేవుడి మాటను నువ్వు అంగీకరించాలి కదా. నువ్వు ఎందుకు రాలేదంటే ఆయన నాకు కొంచెం ఆరోగ్యం బాగోలేకపోతే నేనేదో టెన్షన్ ఉండి రాలేకపోయాను అని చెప్పేసి అన్నప్పుడు ఆయన నోరు తెరిచినప్పుడు నాతో ఒక మాట అన్నారు. ఇదిగో ఒక విషయం చెప్తున్నాను, గుర్తుంచుకో. దేవుడి పని కోసం మనం సాగవచ్చు. నీ ఆరోగ్యం కోసం, నీ సుఖం కోసం, లేకపోతే దానికోసం దేవుని మాటలు ఎప్పుడు నిర్లక్ష్య పెట్టకు. ఆమేన్ హల్లెలూయా. అది చావు బ్రతుకులైనా చనిపోయే పరిస్థితి అయినా మన ప్రాణం మీదకి వచ్చిన దేవుని చిత్తం చేయటం మాత్రం ఎప్పుడు మానొద్దు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఆజ్ఞను బట్టి ముందుకెళ్ళు, దేవుని చిత్తాన్ని చేయటం ప్రారంభించు. అది ఆరోగ్యమైన అనారోగ్యమైనా సరే దేవుని చిత్తాన్ని ఎప్పుడు చేయకుండా ఉండద్దాము అని చెప్పేసి ఆ రోజు మమ్మల్ని మందలించడం జరిగింది అన్నమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అంత విశ్వాసం కలిగి, అంత ధైర్యం కలిగి, అంత ఓర్పుగా ఆయన శక్తి కొంచెమైనా సరే దేవుని నామం పరుచుకొని ముందుకెళ్ళారు కాబట్టి కాలినడకన ప్రారంభమైన పరిచర్య, మొదట్లో కొద్దిగా ఉన్న పరిచర్య ఇంత మహావృక్షంగా దేవుడు దీవించాడు. ఆమేన్ హల్లెలూయా. మహిమ మినిస్ట్రీ, జోసెఫ్ అయ్య గారు మహిమ మినిస్ట్రీ అంటే దీనికి ఒక సాక్ష్యం ఉంది, ఈ పరిచర్యకి ఒక గుర్తింపు ఉంది. ఆమేన్ హల్లెలూయా. అది ఎవరి వలన కలిగిందంటే కేవలం దేవుని మాత్రమే. ఆమేన్ హల్లెలూయా. ఇది మా గొప్పతనమో లేకపోతే ఇంకెవరు గొప్పతనమో కాదు, ఎవరి వల్ల ఇది నడిపించబడింది కాదు. దేవుడు నియమించాడు, దేవుడు ఏర్పాటు చేశాడు, దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఇప్పటికీ ఇది ఇలా ఆశీర్వాదకరంగా కొనసాగుతుంది. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ఆయన చేసిన వాగ్దానం నెరవేరుస్తూ నా తండ్రితో దేవుడు నాకు మొదట్లో ఒక వాగ్దానం చేశాడు. మాట ఏంటో తెలుసా, మీరు భయపడవద్దు, నీ తండ్రితో చేసిన వాగ్దానం మీతో కూడా నేను నెరవేరుస్తాను, ఆ ఆశీర్వాదం ఆ దీవెనలు మీతో కూడా నేను మీతో ఉంచుతానని చెప్పేసి ఆయన మాకు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం ఎక్కడ తప్పిపోకుండా అట్టరీతిగా సమస్త విషయంలో ఆయన జరిగించుకుంటూ వస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఈ సంవత్సరం పాట రాసేవాడి, మహిమోన్నతుడా నా గొప్ప దేవా నీకు సాటి ఎవరు లేరయ్యా, నీకు అసాధ్యము ఏదీ లేదయ్యా, నీకు సాటి ఎవరు లేరయ్యా, నీకు అసాధ్యము ఏదీ లేదయ్యా. దర్శించాను నీకు సహాయం
దర్శించి ఆయన ముఖ దర్శనం మాకు చేసి ఆయన దీవించి బలమైన జన్మగా మమ్మల్ని ఆశీర్వదించి ఆయన స్వాస్థ్యమైన మమ్మల్ని విడిచిపెట్టకుండా ఆయన చేతుల కింద కాచి కాపాడు. అందుకే మా సర్వము మా జీవితము ఆయనే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మినిస్ట్రీ దేవుడి సంవత్సరం వాగ్దానం చేసినట్టు అంచెలంచెలుగా నిత్యము ఉబ్బుకుచుండబోటుగా మినిస్ట్రీని చేయుడుగాక. మనందరి దేవుడు అట్టి రీతిగా దీవించుడుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఒక రోజంట ఒక తండ్రి దగ్గరికి ఒక పిల్లవాడు వచ్చి, నాన్న నాకు ఒక జీవితం విలువేంటో చెప్తావా అని చెప్పేసి అడిగాడంట. ఏమన్నాడు? నాన్న జీవితం యొక్క విలువేంటో నాకు చెప్పవా అని చెప్పేసి అడిగినప్పుడు వెంటనే తండ్రి ఏం చేస్తాడంటే ఇంట్లోకి వెళ్ళి ఒక రాయిని తీసుకొని వచ్చి ఆ పిల్లవాడి చేతిలో పెట్టి, ఇదిగో ఈ రాయిని ఇచ్చా కదా, నువ్వు నీ జీవిత విలువను తెలుసుకోవాలనుకుంటున్నావు కాబట్టి ఈ రాయిని తీసుకెళ్ళి అక్కడ మార్కెట్ ఉంది కాబట్టి ఆ మార్కెట్లో ఒకరికి చూపించు వారికి నువ్వు ఈ రాయికి ఎంత ధర అని అడిగినప్పుడు నువ్వేం మాట్లాడకుండా కేవలము నీ 2000 మాత్రము చూపించని చెప్తాడంట. వెంటనే ఈ పిల్లవాడు ఏం చేశాడంట, రాయిని తీసుకెళ్ళి ఆ మార్కెట్లోకి వెళ్తే అక్కడ ఒక ముసలాయిని కూర్చొని కనిపించినప్పుడు ఆ ముసలాయి దగ్గరికి వెళ్ళి, ఏదో అంకుల్ ఈ రాయిని చూడండి అని చెప్పేసి ఇస్తాడంట. చూసినప్పుడు ఆ వ్యక్తి అంటాడంట, ఈ రాయి ఎంతకి ఇస్తామని అడిగినప్పుడు ఈయన అంటాడు, మీరు ఏం మాట్లాడకుండా తన తండ్రి చెప్పినట్టు తన 2000 చూపించాడు. చూపించిన వెంటనే ఈ వ్యక్తి అన్నాడు, ఇదిగో $2 ఇస్తావా అని చెప్పేసి అంటాడంట. వెంటనే ఈ వ్యక్తి ఈ కుమారుడు పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న దగ్గరికి, నాన్న $2 ఇస్తాడంట అన్నాడంట. $2 అంటే ఇంచుమించు మన ఇండియన్ రూపీలో 150 రూపీస్, అంటే 150 రూపాయలు. వెంటనే అయితే ఇదే రాయిని తీసుకొని ఆ మ్యూజియంలోకి వెళ్ళు, ఆ మ్యూజియంలో ఇక్కడ ఎలాగైతే చేసావో అక్కడ కూడా సేమ్ అలాగే చెయ్యి, ఆయన ఎంత చెప్తాడో చూడాలని అన్నాడట. వెంటనే ఆ రాయిని తీసుకొని మ్యూజియంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి నుంచొని ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి రాయిని చూపించాడు. ఆ వ్యక్తి అడుగుతాడు, ఎంతకి ఇస్తానని ఈ రాయి అంటే మళ్ళీ 2000 చూపిస్తాడు. ఆ వ్యక్తి అనుకుంటాడేమో $200 ఇస్తావా అని అడుగుతాడంట. అక్కడేమో $2, ఈ వ్యక్తి అంత అడిగాడు $200, అంటే ఇంచుమించు 15,000 ఇంచుమించు. అయితే అడిగినప్పుడు వెంటనే ఆ స్టోన్ రాయిని తీసుకొని పెద్ద ఇంట్లోకి వచ్చి, నాన్న $200 అడిగాను ఈ రాయిని అని చెప్పేసి అన్నప్పుడు, అయితే సరే ఇదే రాయిని తీసుకొని అక్కడ స్టోన్స్ షాప్, అంటే బయటికి రత్నాలు వజ్రాలు ఉండేటువంటి ఆ షాప్కి వెళ్ళి అడుగునానా మార్కెట్ ఆ షాప్లోకి వెళ్ళి అడిగని చెప్పేసి అన్నప్పుడు వెంటనే ఆ షాప్లోకి వెళ్ళి ఆ రాయిని చూపిస్తాడంట. ఆ వ్యక్తి రాయిని చూసి వెంటనే దిగుడు లేచి అడుగుతాడు, ఈ రాయి కోసం నేను కొన్ని దినాల నుంచి ఎదురు చూస్తున్నాను, ఈ రాయి ఎంతైనా పర్వాలేదు, ఈ రాయి నేను తీసుకుంటాను, ఎంతకి ఇస్తావో చెప్తావు అన్నప్పుడు ఈ వ్యక్తి అదే విధంగా మళ్ళీ 2000 చూపించాడంట. చూపించిన తర్వాత వెంటనే ఈ వ్యక్తి అన్నాడు, ఏంటి $20,000 ఇస్తావా అని చెప్పేసి అడిగాడంట. వెంటనే ఈ వ్యక్తి షాక్ అయిపోయి పరిగెత్తుకుంటూ గంతులేసుకుంటూ వచ్చినానా $20,000 అడిగాడు ఆ రాయిన వ్యక్తి అని చెప్పేసి అడిగాడంట. అన్నప్పుడు వెంటనే తండ్రి అంటాడు, ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావా నీ జీవితం యొక్క విలువేంటో అని తన తండ్రి చెప్పడం ప్రారంభించాడు. ఇదిగో ఇదే రాయి మార్కెట్లో చూపించినప్పుడు $2 అడిగారు, ఇదే రాయి మ్యూజియం
$200 అడిగారు. ఇదే రాయి షాపులో, ఆ వజ్రాల షాపులో చూపిస్తే $20,000 అడిగారు. ఈ రాయి విలువ దేని బట్టి ఆధారపడింది? అది ఉంచిన స్థలమును బట్టి ఆధారపడింది. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో నా ప్రియ కుమారుడా, నేను మాట చెప్తున్నాను, గుర్తుంచుకో. నీ జీవితంలో నీ జీవితాన్ని ఎక్కడ ఉంచుతావో, నీ జీవితాన్ని ఎక్కడ ప్లేస్ చేస్తావో, ఆ ప్లేస్ని బట్టి నీకు విలువ వస్తుంది. నీ జీవితంలో అనేకమైన మనుషులు వస్తారు. వారిలో కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే, నిన్ను ప్రేమించి నువ్వే సర్వస్వం అనుకుని నీకోసమే జీవించే వారు కొంతమంది ఉంటారు. అంతేకాకుండా కొంతమంది జనాలు ఎలాంటి వారు ఉంటారంటే, నేను అవసరాల కోసం వాడుకోవచ్చు, లేకపోతే నేను ఒక వస్తువులా చూసేవారు కూడా ఉంటారు. నీ జీవితము, నీ విలువ, జీవితం యొక్క విలువ ఎవరి మీద ఆధారపడి ఉందంటే నీ మీదే ఆధారపడి ఉంటుందని ఆ రోజు ఆ బిడ్డకి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఈరోజు ప్రియదేవుని సంగమా, ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, నా జీవితం విలువ కలిగిందిగా ఉండాలని, నేను ఒక విలువగల వాడిగా ఉండాలని, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని అనుభవించాలని అందరికీ ఉన్న కోరిక ఏంటంటే అదే. నేను విలువగల వాడిగా ఉండాలని, సమాజంలో విలువగల దానిగా ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు నువ్వు చేయగలిగింది ఏంటో తెలుసా? చేయాల్సింది ఏంటో తెలుసా? నిన్ను ప్రేమించి నీకోసం తన ప్రాణాన్ని అర్పించిన దేవుడు, నీకోసం తను ఆయన శరీరాన్ని అర్పించిన దేవుడు వైపు చూసి నీ జీవితాన్ని, ఈ యొక్క ప్రాణాన్ని, నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టగలిగినట్లయితే, నీ జీవితాన్ని దేవుని చేతిలో ఉంచగలిగినట్లయితే, ఆయన నిన్ను ప్రేమించట నీ జీవితాన్ని విలువగల జీవితంగా మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నంతకాలం, మనుషుల దగ్గర ఉన్నంతకాలం నీ జీవితం ఎలా ఉంటుందంటే విలువలేనిదిగా, విలువ లేని దానిగా ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే నీ జీవితాన్ని తీసుకెళ్ళి నిన్ను ప్రేమించే యేసు యొద్ద పెడతావో, నీ జీవితాన్ని తీసుకెళ్ళి నిన్ను స్నేహించిన యేసు చేతిలో పెడతావో, ఆయన నిన్ను విలువగల వాడిగా, శ్రేష్టమైన దానిగా, శ్రేష్టమైన వాడిగా నేను చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అటు రీతిగా మిమ్మల్ని దేవుడు శ్రేష్టమైన వారిగా, విలువగల వారిగా దేవుడు మిమ్మల్ని చేయుడుగాక. మినిస్ట్రీని మిమ్మల్ని అందరి దేవుడు అటు రీతిగా దీవించుడుగాక. వాక్యం దేవుడు తన రీతిగా దీవించుడుగాక. అందులో లేచిన పడదాం. కూడా వచ్చిన వాళ్ళు లేచిన పడినట్లయితే